చాలా బావుందనమాట. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు గాని చూసినారంటే, ఇక్కడ ఇంకొక స్పోర్ట్ ఇది. ఇది ఇంకొక స్పోర్ట్. ఈ స్పోర్ట్ యొక్క డీటెయిల్స్ చూస్తాము. 'ది బ్లాక్ అండ్ గోల్డ్' అంట. ఫౌండెడ్ ఇన్ 1924. 1924లో కనిపెట్టారు ఈ గేమ్‌ని. ద బాస్టన్ బ్రూన్స్ వర్ ది ఫస్ట్ అమెరికన్ టీమ్ టు ది to join the NHL అంట. టుడే బాస్టన్ బ్రూన్స్ స్టాండ్ ప్రౌడ్‌లీ యాస్ వన్ ఆఫ్ ద ఎన్‌హెచ్‌ఎల్స్ ఆర్గనైజేషనల్ అంటే ఒరిజినల్లీ 6 అని చెప్పి లైక్ ఇది వీళ్ళకి సంబంధించిన ఈ కొటేషన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. అసలు లైక్ పెయిన్ ఈస్ నథింగ్. పెయిన్ ఈస్ ఇన్ ద మైండ్. ఇఫ్ యూ కెన్ వాక్ యూ కెన్ రన్. అసలు ఎంత అద్భుతంగా రాసినారు ఈ కొటేషన్. అది చూసినా అంటే ఆ ఫోటోలో ఆమ్, అతను కూడా అసలు ఆ గేమ్ ఆడే అతను చూసినారంటే అసలు అతను డిసేబుల్డ్ అనుకుంటా లైక్ కానీ పెద్ద ప్లేయర్ ఉన్నట్టున్నారు. సో అందుకే అతని యొక్క డ్రెస్ కూడా తీసి వీళ్ళు జాగ్రత్తగా భద్రపరిచి ఇట్లా డిస్ప్లేలో పెట్టారు. బాస్టన్ బ్రూన్స్ స్టాన్లీ కప్ ఛాంపియన్షిప్. బాస్టన్ బ్రూన్స్ అనేది వీళ్ళ వీళ్ళ డ్రెస్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. వీళ్ళ కలర్ బ్లాక్ అండ్ ఎల్లో అండ్ కింద ఇంకొక అడిడాస్ రిలేటెడ్ వాళ్ళ పేరు, వాళ్ళ జెర్సీ నెంబరు చూసినానంటే వాళ్ళ గ్లౌస్ కూడా అసలు బాగా ప్రిజర్వ్ చేసి పెట్టారు. ఓపెనింగ్ నైట్ స్టాన్లీ కప్ ఛాంపియన్స్ 2011లో ఇది జరిగింది. సో అసలు వీళ్ళు ఎంత బాగా లైక్ ఎయిర్పోర్ట్‌లో వాళ్ళ బాస్టన్ యొక్క గొప్పతనం లైక్ వాళ్ళ స్పోర్ట్స్‌లో అచీవ్‌మెంట్ చేసిన అచీవర్స్ వాళ్ళ నేమ్స్, ఆహ్, వాళ్ళ ప్రాచీనమైన ఆటలు అవన్నీ గూడా జనాలకి బాగా తెలియపరుస్తున్నారు. సో ఇక్కడ చూస్తే ఇంకొక టీమ్ అండి. లైక్ ఈ టీము గర్ల్స్ టీమ్ ఉన్నట్టుంది. దట్ ఓల్డ్ స్కూల్ స్పిరిట్. Scores of the great colleges and universities grace the New England landscape, and they all contribute to the rich tapestry of inter-college. సో ఇక్కడ ఇంకొకటి ఇది చూసినా అంటే ఈడ ఫాక్స్ కనిపిస్తుంది కదండి. ఇది ఒక టీమ్, బాస్కెట్బాల్ టీమ్. ఇది చూసినారంటే అవుట్ టు విన్ ఛాంపియన్షిప్స్ 1995 యూకాన్ టీమ్ లాంచ్డ్ ఏ డైనస్టీ అంట. ఎవర్ సెట్ అవుట్ టు విన్ ఇండివిజువల్ అవార్డ్. ఎప్పుడు కూడా ఇండివిజువల్ అవార్డ్కి స్టిక్ ఆన్ అవ్వకూడదు. టీమ్గా ఒక అవార్డు గెలవాలనేది ఆలోచించాలా అని కొటేషన్ బాగా చెప్పారు. వాళ్ళ జెర్సీస్ ఇక్కడ